Hi students, my name is Vijay. నేను చేసే ఈ వీడియోస్ అన్నీ కూడా పర్టికులర్గా ఐపీఈ ఎగ్జామినేషన్ కోసమే. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. యాక్చువల్గా ఇవి మా స్టూడెంట్స్కి నేను వారికి ఉపయోగపడుతుందని వీడియో చేస్తున్నాను. ఇంకా మీకు ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే మీరు స్క్రీన్ షాట్ అనేది తీసుకొని లేదా రాసుకొని అయినా సరే ప్రిపేర్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ ఐపీఈ. ఓకే, అలాగే ఈరోజు 15th గ్రూప్ ఎలిమెంట్స్ అందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ అమోనియా గురించి. ఇవి మీరు జాగ్రత్తగా వింటే మిస్టేక్స్ లేకుండా రాయగలుగుతారు. ఒకటి ఈజీగా అర్థం చేసుకోవచ్చు. నేను చెప్పేది జాగ్రత్తగా వింటే మీరు ఒకవేళ ఓన్గా అయినా రాయటానికి అవకాశం ఉంటుంది. చెప్పింది మాత్రం జాగ్రత్తగా మీరు వింటే ఓన్గా అయినా రాయటానికి అవకాశం ఉంటుంది. ఓకే, చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, ఇది మా స్టూడెంట్స్ మెటీరియల్స్లో ఫోటో తీసి దాన్ని నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు అదే చదువుతారు కాబట్టి అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, హౌ ఈజ్ అమోనియా మ్యానుఫ్యాక్చర్డ్ బై హ్యాబర్స్ ప్రాసెస్? మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ అమోనియా బై హ్యాబర్స్ ప్రాసెస్. అమోనియాని ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, ఎలా ప్రిపేర్ చేస్తారు? మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ప్రిపేర్ చేయటం అన్నమాట. అమోనియాని ఎలా ప్రిపేర్ చేస్తారు? ఈ ప్రాసెస్ని ఇప్పుడు మనం చూసే ఈ ప్రాసెస్ని ఏమంటారంటే హ్యాబర్స్ ప్రాసెస్ అంటారు. చూద్దాం. అమోనియా ఈజ్ ప్రిపేర్డ్ బై ద డైరెక్ట్ కాంబినేషన్. డైరెక్ట్ కాంబినేషన్ అంటే రెండింటిని యాడింగ్ అనమాట. యాడింగ్ని కాంబినేషన్ అంటారు, కలపడం. ఓకే, డైరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ నైట్రోజన్ అంటే N2, G అంటే గ్యాస్. ఇది నైట్రోజన్ N2 గ్యాస్, రైట్? ఓకే, డైరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ నైట్రోజన్, దిస్ ఇస్ ద నైట్రోజన్, అండ్ హైడ్రోజన్. అండ్ హైడ్రోజన్ అంటే H2. ఈ రెండింటిని కంబైన్ చేయటం వల్ల అమోనియా అనేది ప్రిపేర్ అవుతుంది. ఈ హ్యాబర్స్ ప్రాసెస్లో ఈ రెండింటిని డైరెక్ట్గా కంబైన్ చేస్తారు. అది ఇక్కడ ఇచ్చింది. ఇన్ 1:3 రేషియో అంటే నైట్రోజన్ అనేది 1 మోల్ తీసుకుంటే హైడ్రోజన్స్ అనేవి 3 మోల్స్ తీసుకోవాలి. హైడ్రోజన్ గ్యాస్ని ఇక్కడ అదే రాశాను. నైట్రోజన్ అనేది 1 మోల్, హైడ్రోజన్ అనేది 3 మోల్స్. అందుకని దీన్ని 1:3 రేషియో అన్నాడు. ఇక్కడ 1:3 రేషియో అంటే మీనింగ్ అది. ఈ రెండింటిని కంబైన్ చేసినప్పుడు ఇక్కడ ఖచ్చితంగా రియాక్షన్స్ రాసేటప్పుడు మిస్టేక్స్ రాయకూడదు. N2 అని రాయాలి. ఇది నైట్రోజన్ గ్యాస్ అనమాట, మాలిక్యూల్ ఇది. అలాగే H2 అనేది హైడ్రోజన్ గ్యాస్, H2 అనేది హైడ్రోజన్ మాలిక్యూల్ ఇక్కడ, కాబట్టి H2 పెట్టాలి. ఇక్కడ 3 మోల్స్ కాబట్టి 3H2 అని రాశాను. కింద G అని రాసాం కదా, ఇక్కడ G అంటే గ్యాసియస్ మాలిక్యూల్స్ అని మీనింగ్, గ్యాసియస్ స్టేట్లో ఉన్నాయి అని అర్థం. ఇక్కడ ఈ సింబల్ ఏంటంటే ఫార్వర్డ్ రియాక్షన్ అలాగే బ్యాక్వర్డ్ రియాక్షన్ రెండు కూడా జరుగుతుంది. అంటే ఈ రియాక్షన్ రివర్సిబుల్ రియాక్షన్స్ అంటారు. రివర్సిబుల్ రియాక్షన్స్ అంటే ఎలాగైతే ఫార్వర్డ్ రియాక్షన్ జరుగుతుందో, ఫార్వర్డ్ రియాక్షన్స్ అంటే ఫ్రంట్కి ఈ రెండు కంబైండ్ అయ్యి అమోనియా, ఇది NH3 అంటే అమోనియా కదా, అమోనియా ఫామ్ అవటము, అది ఫార్వర్డ్ రియాక్షన్. అలాగే అమోనియా అనేది బ్యాక్వర్డ్ రియాక్షన్ జరిగి అంటే మళ్ళీ తిరిగి బ్యాక్కి N2H2లుగా డికంపోజ్ అవటం, N2H2లుగా విడిపోవడం అనేది బ్యాక్వర్డ్ రియాక్షన్. సో ఫార్వర్డ్ రియాక్షన్, ఇది బ్యాక్వర్డ్ రియాక్షన్. ఈ బ్యాక్వర్డ్ రియాక్షన్ కూడా జరిగితే ఇప్పుడు ఈ రియాక్షన్ ఏమంటారంటే రివర్సిబుల్ రియాక్షన్ అంటారు. ఇక్కడ వీటిని కెటలిస్ట్గా యూజ్ చేస్తారు. ఐరన్ అనేది కెటలిస్ట్. కెటలిస్ట్ అంటే ఏంటి? యాక్చువల్గా ఈ ఐరన్ లేకపోయినా కానీ N2H2 అనేది కంబైండ్ అయిపోయి అమోనియా ఫామ్ అవుతుంది. కానీ ఎప్పుడైతే ఈ ఐరన్ యూజ్ చేశారో ఇప్పుడు ఈ రెండు స్పీడ్గా కంబైండ్ అయిపోయి స్పీడ్గా అమోనియా అనేది ఫామ్ అవుతుంది. అంటే రేట్ ఆఫ్ ద రియాక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది బికాజ్ ఆఫ్ దిస్ కెటలిస్ట్ ఐరన్ అనేది. ఇక్కడ ఐరన్ Fe అంటే ఏంటి? ఫెర్రమ్ అంటే ఐరన్. ఐరన్ని కెటలిస్ట్గా యూజ్ చేస్తారు. కెటలిస్ట్ అంటే ఏంటంటే
రేటుని ఇంక్రీజ్ చేసే కెమికల్ సబ్స్టెన్స్ అని మీనింగ్. ఈ రెండింటి మధ్య రియాక్షన్ జరిగి స్పీడ్గా ఎక్కువ ఈల్డ్తో ఎక్కువ క్వాంటిటీతో అమోనియా అనేది ఫామ్ అవుతుంది. అలాంటప్పుడు దీన్నే ఇక్కడ ఐరన్ ఏమంటారంటే కెటలిస్ట్ అంటారు. మాలిబ్డినమ్, ఇక్కడ మాలిబ్డినమ్ ఏమంటారంటే ప్రమోటర్ అంటారు. అంటే ఈ కెటలిస్ట్ యొక్క యాక్టివిటీని ఇంక్రీజ్ చేయడానికి కొద్దిగా మాలిబ్డినమ్ని యాడ్ చేస్తారు. కెటలిస్ట్కి యాక్టివిటీ ఉంటుంది కదా, దీని యాక్టివిటీ ఏంటి? ఈ రెండింటి మధ్య రియాక్షన్ స్పీడప్ చేయటం. మాలిబ్డినమ్ యాడ్ చేస్తే ఆ స్పీడప్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. సో దానివల్ల దీన్ని ప్రమోటర్ అంటారు. ప్రమోటర్ అంటే ఐరన్ యొక్క కెటలిస్ట్ యాక్టివిటీని ఇంక్రీజ్ చేయటం, అందువల్ల దీన్ని ప్రమోటర్ అంటారు. సో ఇది రియాక్షన్, ఇది రివర్సిబుల్ రియాక్షన్. హ్యాబర్స్ ప్రాసెస్లో అమోనియా ప్రిపరేషన్ రియాక్షన్ ఇది. ఇక్కడ డెల్టా హెచ్ అంటే ఇలా రియాక్షన్ జరిగినప్పుడు ఈ రెండు కంబైన్ అయినప్పుడు అమోనియా ఫామ్ అవుతుంది కదా, అప్పుడు కొంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఆ ఎనర్జీని 92.3 కిలో జౌల్స్ హీట్ ఎనర్జీ అనమాట. ఇక్కడ మైనస్ అంటే ఎనర్జీ రిలీజ్ అవుతుందని అర్థం. ఈ రెండు కంబైండ్ అయ్యి అమోనియా ఫామ్ అయినప్పుడు దీంతో పాటుగా ఎనర్జీ రిలీజ్ అవుతుంది, అందువల్ల దీన్ని మైనస్తో రిప్రజెంట్ చేస్తారు. ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుందంటే 92.3 కిలో జౌల్స్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. హీట్ ఎనర్జీ అనమాట, అంటే హీట్ ప్రొడ్యూస్ అవుతుందని అర్థం. సో అందువల్ల దీన్ని ఏమంటారంటే ఎగ్జోథెర్మిక్ రియాక్షన్స్ అంటారు. ఎగ్జో అంటే ఎక్స్ అనమాట, ఈ ఎక్స్ అంటే రిలీజ్ అవటం. ఎగ్జోథెర్మిక్ అంటే టెంపరేచర్ అనమాట. థెర్మో అంటే టెంపరేచర్ అనమాట, టెంపరేచర్ రిలీజ్ అవుతుంది ఈ రియాక్షన్ జరిగినప్పుడు. కాబట్టి ఈ టెంపరేచర్ రిలీజ్ అవటాన్ని ఇక్కడ మైనస్తో చూపిస్తారు. ఈ రియాక్షన్ ఏమంటారంటే ఎగ్జోథెర్మిక్ రియాక్షన్స్ అంటారు. ఇక్కడ రాశాడు చూడండి కింద, ద అబౌవ్ రియాక్షన్ ఈజ్ ఏ రివర్సిబుల్, ఎందుకంటే రివర్స్ కూడా జరుగుతుంది కదా, అందుకని రివర్సిబుల్. ఎగ్జోథెర్మిక్ అంటే ఎనర్జీ రిలీజ్ అవుతుంది, హీట్ ఎనర్జీ అనేది. కాబట్టి ఎగ్జో అంటే రిలీజ్ అవ్వడం, థెర్మో అంటే టెంపరేచర్ అనమాట, ఎగ్జోథెర్మిక్. అండ్ ఇట్ లీడ్స్ టు ఏ డిక్రీజ్ ఇన్ వాల్యూమ్. ఈ పాయింట్ కూడా అర్థం కావాలి. డిక్రీజ్ ఇన్ వాల్యూమ్ అంటే ఇక్కడ చూడండి, N2 అనేది రియాక్టెంట్స్, ఇవి రియాక్టెంట్స్, ఇది ప్రొడక్ట్ కదా. రియాక్టెంట్స్లో ఇక్కడ 1 మోల్ ఉంటే N2 అనేది ఇక్కడ 1 మోల్ ఉంటే ఇక్కడ H2లో ఎన్ని ఉన్నాయి? 3 మోల్స్ ఉన్నాయి. అదే కదా, ఇక్కడ ఇది 3 మోల్స్, ఇది 1 మోల్, టోటల్గా 4 మోల్స్ అవుతుంది. రియాక్టెంట్ సైడ్ అనేది 4 మోల్స్. ఎప్పుడైతే ఈ రెండు కంబైండ్ అయ్యి ప్రొడక్ట్ ఫామ్ అయినాయో, ప్రొడక్ట్లో ఉన్నది 2 మోల్సే, ప్రొడక్ట్లో ఉంది 2 మోల్సే ఉన్నాయి. కాబట్టి 4 మోల్స్ ఎక్కువ వాల్యూమ్ ఆక్యుపై చేస్తుందా, 2 మోల్స్ ఎక్కువ వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది అంటే 4 మోల్స్ ఉన్నప్పుడు ఎక్కువ వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది. ఇప్పుడు N2 H2 ఈ రెండు ఉన్నప్పుడు రియాక్షన్ జరగనప్పుడు అమోనియా కింద కన్వర్ట్ అవ్వనప్పుడు ఇది ఎక్కువ వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది. ఓకేనా? సపోజ్ ఇక్కడ జస్ట్ అర్థం అవడం కోసం ఇది ఇంత వాల్యూమ్ని ఆక్యుపై చేస్తే అమోనియా ఫామ్ అయిన తర్వాత వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతుంది, తక్కువ వాల్యూమ్ను ఆక్యుపై చేస్తుంది, ఎందుకంటే ఇక్కడ 2 మోల్సే ఉంది కాబట్టి ఇక్కడ అదే రాశాడు. ఎప్పుడైతే ఇలాగ అమోనియా ఫామ్ అయిందో వాల్యూమ్ ఏమవుతుంది? వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతుంది. అది ఇక్కడ లీడ్స్ టు ఏ డిక్రీజ్ ఇన్ వాల్యూమ్. తర్వాత దేర్ఫోర్ అకార్డింగ్ టు లీ చాట్లియర్ ప్రిన్సిపల్, low temperature and high pressure are favorable conditions for good yield of ammonia. Therefore అని లీ చాట్లియర్ ప్రిన్సిపల్ గురించి చెప్తున్నాడు. అంటే లీ చాట్లియర్ ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే, ఎక్కడైతే చేంజ్ తీసుకొచ్చామో టెంపరేచర్లో కానీ ప్రెషర్లో కానీ కాన్సన్ట్రేషన్లో కానీ చేంజ్ తీసుకొచ్చామో ఆ చేంజ్ అనేది నలిఫై అయ్యే విధంగా రియాక్షన్ అనేది ఫార్వర్డ్కి కానీ బ్యాక్వర్డ్కి కానీ జరుగుతుంది రివర్సిబుల్ రియాక్షన్స్లో. అది లీ చాట్లియర్ ప్రిన్సిపల్. అంటే మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు ఇది రివర్సిబుల్ రియాక్షన్లో వీటి కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేస్తే ఆటోమేటిక్గా ఇది అమోనియా కింద కన్వర్ట్ అవుతుంది. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇక్కడ చూడండి ఒకసారి. లీ చాట్లియర్ ప్రిన్సిపల్ అంటే ఇక్కడ చెప్తున్నాను ఒకసారి వినండి. ఇదే రియాక్షన్ తీసుకొని N2 ప్లస్ H2 అంటే G అని పెట్టాలి, ఇక్కడ గ్యాసెస్ కాబట్టి
ఇది ఈక్విలిబ్రియం తెలియజేస్తుంది. ఫార్వర్డ్ రియాక్షన్, బ్యాక్వర్డ్ రియాక్షన్. 2NH3 డెల్టా హెచ్ అంతా మైనస్ అంటే -92.3 కిలోజౌల్స్ రిలీజ్ అవుతుంది. ఇది రియాక్షన్. లీ-చాట్లియర్ ప్రిన్సిపల్ ఏంటంటే, సపోజ్ ఇక్కడ 100% తీసుకుంటే నైట్రోజన్ అనేది స్టార్టింగ్లో 100% తీసుకుంటే, ఇది కూడా 100% తీసుకుంటే, స్టార్టింగ్లో ఇక్కడ అమోనియా అనేది ఫామ్ అవుతుంది కదా, జీరో టైం దగ్గర అంటే 0 వేసాను. ఇప్పుడు ఇది కొంత కంబైండ్ అయిపోయి అమోనియా కింద కన్వర్ట్ అయింది అనుకుందాం. ఎంత, ఒక 70% అనేది అమోనియా ఫామ్ అయింది అనుకుందాం. ఇక్కడ ఇందులోంచి 70% అమోనియా కింద కన్వర్ట్ అయిందంటే ఇక్కడ ఎంత ఉంటుంది, 30% ఉంటుంది. ఇక్కడ కూడా 30% ఉంటుంది. ఓకే, అంటే 70% అమోనియా కింద కన్వర్ట్ అయింది కాబట్టి 30% అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ 70% అమోనియా ఫామ్ అయిన తర్వాత ఇది ఈక్విలిబ్రియం పొజిషన్కి వచ్చేస్తుంది. ఈక్విలిబ్రియం పొజిషన్ అంటే ఏంటి, ఇప్పుడు N2 100% తీసుకుంటే అందులో 70% అమోనియా కింద కన్వర్ట్ అయింది. ఇంకా అప్పుడు 30% ఉంటుంది. ఇక్కడ అమోనియా 70% అయింది కదా. 70% తర్వాత 71% అంటే ఇంకా నైట్రోజన్ హైడ్రోజన్ కంబైండ్ అయిపోయి అమోనియా కింద కన్వర్ట్ అయితే, ఇది 71% అయితే, ఈ 1% ఎప్పుడైతే అమోనియా కింద కన్వర్ట్ అయిందో 70లో ఉన్నటువంటి 1% మళ్ళీ బ్యాక్ జరుగుతుంది రియాక్షన్. అంటే ఇక్కడ 1% ఇంక్రీజ్ అయింది 71. అప్పుడే అట్ ద సేమ్ టైం ఈ 70లో ఉన్నటువంటి 1% బ్యాక్ రియాక్షన్ జరుగుతుంది. బ్యాక్వర్డ్ రియాక్షన్ జరిగి మళ్ళీ N2H2 కింద డికంపోజ్ అవుతుంది, డిసోసియేట్ అవుతుంది. అంటే మళ్ళీ ఫైనల్గా 70నే ఉంటుంది. ఈ పాయింట్ ఒకటి అర్థమవుతే లీ-చాట్లియర్ ప్రిన్సిపల్ అనేది అర్థమవుతుంది నేను చెప్పే పాయింట్. ఇక్కడ ఏంటంటే, ఎప్పుడైతే 70% దగ్గర సిస్టమ్ ఇక్కడ ఈక్వేషన్ అనేది, ఈ రియాక్షన్ అనేది ఈక్విలిబ్రియం రీచ్ అయిందో, ఈక్విలిబ్రియం రీచ్ అయిన తర్వాత మరలా కొంత నైట్రోజన్ కొంత హైడ్రోజన్ కలిసి అమోనియా కింద ఫామ్ అయినా కానీ, ఇది ఆ 71% నెక్స్ట్ పర్సెంట్ అనమాట, 71% ఫామ్ అయినా కానీ ఈ 70లో 1% అనేది మళ్ళీ బ్యాక్ రియాక్షన్ జరుగుతుంది. సో 1% అమోనియా ఫామ్ అవుతాయి, అట్ ద సేమ్ టైం 1% అనేది డిసోసియేట్ అవుతుంది మళ్ళీ. కాబట్టి 70 అనేది మళ్ళీ స్టేబుల్ అయిపోద్ది, 70% మెయింటైన్ అవుతుంది. ఒకవేళ ఇందులో 70 తర్వాత 10% అమోనియా కింద కన్వర్ట్ అయిందండి, అంటే ఏంటి, 80% అమోనియా కింద ఫామ్ అయింది అనుకుందాం. కానీ ఇందులో 10% అమోనియా కింద ఎప్పుడైతే ఫామ్ అయిందో, ఎట్ ద సేమ్ టైం ఇందులో ఉన్నటువంటి ఈ 70లో ఉన్నటువంటి 10% అమోనియా మళ్ళీ బ్యాక్ రియాక్షన్ జరిగి డిసోసియేట్ అవుతుంది. అంటే మళ్ళీ 10 అటు వెళ్ళిపోతుంది కాబట్టి మళ్ళీ 70 అనేది స్టేబుల్ అవుతుంది. ఇదే లీ-చాట్లియర్ ప్రిన్సిపల్ అంటే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఈ 70% ఇక్కడ 30% అనేది ఈక్విలిబ్రియం పొజిషన్లో ఉన్నప్పుడు, అంటే ఈ పర్సంటేజ్ల దగ్గర ఈ రియాక్షన్ అనేది ఈక్విలిబ్రియంని మెయింటైన్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు 30% ఇక్కడ అనుకున్నాం కదా, నైట్రోజన్ కొంత బయట నుంచి యాడ్ చేసాము, ఒక 10% యాడ్ చేసాము అనుకుందాం. అప్పుడు ఇది ఎంత అవుతుంది, 40% అవుతుంది. కానీ 40% ఉండదు, ఇక్కడ 30% అనేది ఈక్వల్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఎక్స్ట్రా పెరిగినటువంటి 40% అంటే 10% ఏం చేస్తుంది అంటే, మళ్ళీ హైడ్రోజన్తో కంబైండ్ అయిపోయి ఎక్స్ట్రా ఈ నైట్రోజన్ అనేది హైడ్రోజన్తో కంబైండ్ అయిపోయి అమోనియా కింద కన్వర్ట్ అవుతుంది. ఎంత కన్వర్ట్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ 30% వచ్చే విధంగా ఇక్కడ 30% ఏముంటుంది, ఇక్కడ 30% ఏముంటుంది, ఇక్కడ 70%. ఇవి ఇలాగా ఇవి స్టేబుల్గా మెయింటైన్ అవుతూ ఉంటాయి. ఒకవేళ నువ్వు నైట్రోజన్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేసినా కానీ ఒక 40% దాకా ఎక్స్ట్రా 10% అనేది ఉండదు, హైడ్రోజన్తో కలిసి అమోనియా కింద ఫామ్ అవుతుంది. ఒకవేళ హైడ్రోజన్ కాన్సన్ట్రేషన్ పెంచినా కానీ, ఒకవేళ 50% చేసామనుకో, హైడ్రోజన్ బయట నుంచి ఇంక ఎక్స్ట్రా పంపించామనుకో, కానీ ఇక్కడ 30% దగ్గర ఈక్విలిబ్రియంలో ఉంది కదా, ఈ ఎక్స్ట్రా 20% అనేది నైట్రోజన్తో కంబైండ్ అయిపోయి అమోనియా కింద కన్వర్ట్ అవుతుంది. ఎంత కన్వర్ట్ అవుతుందంటే మళ్ళీ ఇది 30% బ్యాలెన్స్డ్గా మెయింటైన్ అయ్యేంత వరకు. అంటే ఫైనల్గా ఇది 30%, ఇది 30%, 70% అనేది అలాగా మెయింటైన్ అవుతుంది. సరే, ఇక్కడ టైం అయిపోయింది, నేను మళ్ళీ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మీకు ఇక్కడే కాదు, లీ-చాట్లియర్ ప్రిన్సిపల్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. నేను మళ్ళీ అందుట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది అయిపోతే అందుట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఒకవేళ అమోనియా ఉంది, అమోనియా 70% అనుకున్నాం కదా, అమోనియా 70%, ఇందులోంచి ఒక 10% నేను బయటికి తీసాను అనుకో, అప్పుడు ఇక్కడ ఎంత ఉంటుంది, 60% ఉంటుంది. 60% కానీ ఉండదు, ఇది 70% మెయింటైన్ అవ్వాలి. కాబట్టి ఏం చేస్తుంది,